టీడీపీ విధానాన్ని పేదలకి వైద్య విద్య దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం పేదలకి వైద్య విద్య దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం పేదలకు వైద్య విద్య దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం విధానాన్ని విధానాన్ని కాలేజీల టీడీపీ విధానాన్ని మెడికల్ కాలేజీల కూటమి ప్రభుత్వం జరుగుతున్నటువంటి పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని ఆ జీవో కాపీ ఏదైతే ఉందో జీవో కాపీని రద్దు చేసే కార్యక్రమం గుంటూరు నగర పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మరి భోగి మండలంలో జీవో కాపీని తగలబెట్టమైంది. ఏదైతే ఆ జీవోని పునరుద్ధరించుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటన్నిటికంటే ముఖ్యం గత ప్రభుత్వం తీసుకున్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీట్లు అమ్మితే ఈ రోజున కాలేజీలు అమ్మే పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు. దీన్ని సిపిఐగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ జీవోని రద్దు చేసే వరకు కూడా సిపిఐ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. సిపిఐ నా పేరు అరుణ్ కుమార్, సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి. ముందుగా గుంటూరు నగర ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యాలయం ముందు భోగి మండలిలో జీవో నంబర్ 590/847 జీవోలని ఈరోజు వ్యక్తం చేయడం జరిగింది. భోగి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా ఇళ్లలో ఉన్నటువంటి పాత వస్తువులు, పనికిరాని వస్తువులు, ఏదైతే చెడు వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా భోగి మంటల్లో దగ్ధం చేసే ఆనవాయితీ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని నడపడం అంటే అది పూర్తిగా ప్రైవేటు వారికి దారాదత్తం చేయడమే. కేవలం వైద్య విద్య మాత్రమే కాదు, వైద్యం కూడా పేదలకు అందకుండా కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. దాన్ని సిపిఐగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రజలందరినీ కూడా సమీకరించి చైతన్యపరిచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకునే వరకు కూడా ఈ ఉద్యమం ఆగదని చెప్పేసి మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం.